నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీసులో సీడ్ డీలర్స్తో వారు సమావేశమయ్యారు. లైసెన్స్ లేని వ్యక్తుల నుండి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దన్నారు. డీలర్స్ దగ్గర కావాల్సినంత పత్తి విత్తనాలున్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా సిపి సునీల్ దత్ తెలిపారు. నకిలీ విత్తనాలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇది రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నారా? తర్వాత 7 చెక్ పోస్ట్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర బయట ప్రాంతం నుంచి ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన ప్లేసెస్కి కూడా చెక్ పోస్ట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అయింది. తర్వాత మనకు ముఖ్య ఇష్యూస్ ఇందులో ఇది లూజ్ సీడ్స్. ఎక్కడైనా ఎవరైనాకి ఇన్ఫర్మేషన్ వస్తే లూజ్ సీడ్స్ ఎవరైనా సేల్ చేస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి పోలీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి. తర్వాత ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, ఏజెంట్స్ లైసెన్స్ లేకుండా ఒకరోజు వచ్చి తక్కువ రేట్లో మంచి సీడ్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. గాజుల రామారం వీధుల్లో చెట్ల మధ్య సంచరిస్తున్న అడవి పిల్లిని చూసి చిరుత పులి పిల్లగా భావించి స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వేగంగా స్పందించి విజయవంతంగా అడవి పిల్లిని పట్టుకున్నారు. తర్వాత దానిని తిరిగి అడవిలోకి వదిలారు. సినీ నటి నివేత పేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలని, డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా ఆమె అందుకు నిరాకరించారు. అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డు చేయగా అతనిపై ఆమె ఫైర్ అయ్యారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేస్తే మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టారు. తన భర్త వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. భర్తకు శిక్ష వేయాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారు, ఏం చేసుకుంటారు తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి, పెళ్లి చేసుకోండి. ప్లీజ్ గో. Get out of my office. Get out of my office. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. పాప కూడా నాకు పుట్టిన పాప కాదు. 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంది అక్కడ, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్. దే కాల్డ్ అస్ ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా ఉందా, కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకున్నాను. లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేను. నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నారు. జిల్లాలో నకిలీ, నాసిరకమైన విత్తనాలు పట్టుబడుతున్నాయన్నారు. దీన్ని పూర్తిగా నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సందర్భంగా
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వానాకాలం సాగు సమస్యల మీద సెమినార్ కొనసాగుతుంది. ఈ సెమినార్లో సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, యూనివర్సిటీ మాజీ డైరెక్టరు రాజిరెడ్డి గారు, అదే రకంగా రిటైర్డ్ ప్రొఫెసర్ అల్దాఫ్ జానయ్య గారు పాల్గొంటారు. వీరితో పాటు యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లు పాల్గొంటారు. అదే రకంగా వ్యవసాయ శాఖ నుంచి కూడా అధికారులు దీంట్లో భాగస్వాములు అవుతారు. అదే రకంగా తెలంగాణ రైతు సంఘం అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పలు విత్తన డీలర్ షాపులలో జిల్లా కలెక్టర్ హనుమంత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సకాలంలో అందించడానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ హనుమంత్ అన్నారు. జిల్లా స్థాయిలో 4 బృందాలుగా ఏర్పడి పలు విత్తన డీలర్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. రైతులు ఎక్కడైనా విత్తనాలు కొనుగోలు చేస్తే రసీదు తీసుకోవాలని కోరారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు రైతులకు సకాలంగా అందించడానికి మనకి ముఖ్యమైన ప్రయత్నం అనేది చేయాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగా మనము మన జిల్లాలో ప్రత్యేకించి మనము వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అదేవిధంగా మనకి విత్తనాలు సంబంధించిన రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ఎక్కడైనా స్ప్యూరియస్ సీడ్ లేకుండా చూడడానికి ప్రత్యేకించి మన జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో పాటు మన వ్యవసాయ శాఖ అధికారులతో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రతి ఒక్క మండల్లో మండల వ్యవసాయ అధికారులు వారు సీడ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. సో వారికి కూడా ఈ షాప్స్లో తనిఖీ చేసుకొని రైతులకి నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు అందించడానికి ఎవరైనా దీంట్లో స్ప్యూరియస్ సీడ్ ఎక్కడైనా దొరికితే వారిపైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. చావు బతుకుల్లో ఉన్న కోతికి ఓ పోలీస్ అధికారి సిపిఆర్ చేసి జీవం పోశారు. యూపీలోని బులందర్ షహర్ లో వడదెబ్బ తగిలి ఓ కోతి సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వికాస్ వెంటనే దాని ఛాతిపై నొక్కుతూ బ్రతికించేందుకు ప్రయత్నించారు. దాదాపు 45 నిమిషాల తర్వాత ఊపిరి పీల్చుకుంది. వెంటనే పశువైద్యుని పిలిపించి చికిత్స అందించారు.